నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఎస్ఆర్ నగర్లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. రాంగోపాల్పేట్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు ఆశా వర్కర్లకు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలో జీవీఎల్ మీడియా సమావేశం. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. పరిగి పట్టణంలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం దందా. 22 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. ఇద్దరు అరెస్టు. ఇక డీటెయిల్ చూస్తే సేవా హీ సంఘటనలో భాగంగా రాంగోపాలపేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సరుకుల పంపిణీ చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ డిసెంబర్ నాటికి ఉచితంగా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. అతి త్వరలో అత్యధిక మందికి వ్యాక్సిన్ అందించి ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. లక్ష్మీ రాష్ట్రస్యయాముఖే దయామాసగోసృజామసి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమో గణపతయే నమః. ప్రణవ వీళ్ళు అందరూ కొద్దాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనేక రకాల గ్రాసరీస్ కానీ, బియ్యం కానీ, పప్పు దినుసులు కానీ, మరి ఇతరత్ర పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వచ్చేటువంటి డిసెంబర్ లోపల అందరికీ వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి వ్యాక్సిన్ అందలేదనో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లలో ఒక 6 నెలల పాటు మరి విధిగా వ్యాక్సినేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఏ ఒక్కరు కూడా మాకు డబ్బులు లేవు, వ్యాక్సినేషన్ అందలేదన్నటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ కావలసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ హెల్త్ సెంటర్స్లలో ఉచితంగామైనటువంటి వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. డిసెంబర్ లోపల 200 కోట్ల పైచీలకు వ్యాక్సినేషన్ డోసులు మరి భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అనేక దేశాల నుంచి కూడా మరి దిగుమతి చేసుకుంటున్నాం. రా మెటీరియల్ దిగుమతి చేసుకుంటున్నాం. వ్యాక్సిన్ తయారైన తర్వాత కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, అనేక దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ ఇచ్చేంత వరకు కూడా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఇక నగరంలోని వెస్ట్ జోన్ ఎస్ఆర్ నగర్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా అనేక విధానాలు రూపొందించామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు భరోసా కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సార్ బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి.
సైడ్ సైడ్ అన్న సెల్ ఫోన్ అన్న కొంచెం अरे थोड़ा थोड़ा करके सामने चलिए रे है ना सामने चले अरे కూర్చోనా కూర్చున్నా సార్ డిజిల్ సార్ కెమెరా తీస్తుండ ఆయన కెమెరా పెడుతుండడా నువ్వు ఆయనకు చెప్తలేవు నాకు చెప్తావు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 2014 ముందు నేనేమో పక్క నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భాలు. 2014 సనత్ నగర్కి వచ్చిన తర్వాత మీరు ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్ చూసిండ్రు, డివైడర్ చూసిండ్రు. అదేవిధంగా 50 బెడెడ్ వైకుంఠ ధామం బ్రహ్మాండంగా వచ్చింది. ఎదురుగా ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీలకు కూడా మోక్షం వచ్చింది. రెండోది ఈ పోలీస్ స్టేషన్ మీరందరూ అన్ని కార్పొరేటర్స్, తర్వాత సిటీ పోలీస్, ఆల్ ఆఫీసర్స్, అడిషనల్ సిపి క్రైమ్, అడిషనల్ సిపి ట్రాఫిక్, జాయింట్ సిపి వెస్ట్ జోన్, అందరు ఆఫీసర్స్ కి నేను వెల్కమ్ చేస్తున్నాము. రిక్వైర్మెంట్ మన గవర్నమెంట్ తరఫు ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని బీజేపీ ఎంపీ జీవేల్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ఆస్తి పన్ను పెంచడం, చెత్త పన్ను విధించడం దారుణమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో పన్నుల పెంపును ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మరి ప్రజలపై పన్నుల భారం వేస్తుందన్న కారణంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తను ప్రతిపాదించినటువంటి పన్నుల భారం ఏదైతే ఉందో, పట్టణ ప్రజలపై వేయాలనుకున్నటువంటి పన్నుల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, అందులో ప్రధానంగా ఏదైతే రాష్ట్రాల్లో ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో పన్నులు ఎందుకు పెరగలేదు? నా దగ్గర ఏ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పన్నులు పెంచడం జరిగిందో, ప్రాపర్టీ ట్యాక్స్ ఏ రాష్ట్రాల్లో పెరిగిందో, వైసీపీ కమ్యూనిస్టులు చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అని మీరు చెప్పేటువంటి పచ్చి అబద్ధం ఏదైతే ఉన్నదో, ఆ అబద్ధాన్ని పటాపంచలు చేస్తూ మీ ముందుకు వివరాలు ఇస్తున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు. ఎందుకంటే రాష్ట్రాలకి, మున్సిపాలిటీలకి కేంద్ర 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇచ్చినప్పటికీ 8,229 కోట్లతో ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయటం జరిగింది. 4 నగరాలు. ఇది కాకుండా 33 నగరాల్లో మరి అమృత్ పథకం కింద 33 నగరాల్లో పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దీనికి దాదాపుగా 3,000
వికారాబాద్ జిల్లాలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతుంది. పరిగి పట్టణంలోని బ్రాహ్మణవాడలో ఒక ఇంట్లో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 22 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని రైతు వేదిక వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాధవి, కృష్ణగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు మండలంలోని చౌళ్ల రామారం గ్రామంలో ఒలిగొండ తిరుమలగిరి ప్రధాన రహదారి వెంట నిర్మాణం చేస్తున్న 15,000 మెట్రిక్ టన్నుల గోదాములను గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం కనుక పనులు వేగవంతం చేయాలని చెప్పారు. అధికారులు ముందుగా బెడ్ నిర్మాణాలు, మధ్యలో గల రోడ్లు పూర్తి చేస్తున్నామని, 5 నెలలలో పూర్తి చేయటకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. జనగామ జిల్లా దేవరపుల మండలం సింగరాజుపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఐక్యవేదిక పిలుపు మేరకు కాంట్రాక్టు, రెగ్యులర్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధి మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, ఎన్హెచ్ఎంలో పనిచేసే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగిందని అన్నారు. అప్పటికైనా తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మాధవి, శోభన, శారద, కవిత,
హరిత, యాదలక్ష్మి, పద్మ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇది అందాలి, ఎందుకంటే అందరికీ అన్యాయం జరుగుతుంది. నేనే ఈ కోవిడ్ కష్టకాలంలో ఇంతగా పనిచేస్తుంటే మాకు అన్యాయం చేస్తుంటే మా కుటుంబాలను మేము ఎలా గడుపుకుంటాం అనేది ప్రతి ఒక్కరిలో ఆవేదన అనేది ఉంది. మా దాంట్లో చనిపోయారు 50కి పైగా. ఇంతకుముందు ఆశాలు చనిపోయారు, హెల్త్ సిబ్బంది కూడా చాలామంది, డాక్టర్స్ అందరు చనిపోయారు. కానీ ఇది మాత్రం మాకు న్యాయం అని అనిపించట్లేదు. మాకేంటి 30% ఫిట్మెంట్ అనేది ఖచ్చితంగా అందరికీ వర్తించేలా చూడాలి. తక్షణమే మా కుటుంబాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి ఇవ్వాలి. మాకు తర్వాత హై రిస్క్ అలవెన్స్ అనేది ఖచ్చితంగా 30% మాకు ఇవ్వాలి. అది బయో రిజర్వ్ అనేది ఒకటి ఉంది, దాని ప్రకారంగానే మాకు 30% ఇవ్వమని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. శాశ్వత నియామకాలు ఒకటి చేపట్టాలి. ఎన్నో ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో చేసే సిబ్బంది వాళ్ళ కష్టమంతా దారపోస్తున్నారు గవర్నమెంట్కి, కానీ కనీస వేతనం అన్న కావాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అది కూడా ఇవ్వట్లేదు. శాశ్వత పరిష్కారము, శాశ్వత నియామకాలు చేపట్టి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఐక్యవేదిక తరఫున కోరుకుంటున్నాము. జై హింద్. పెద్దపల్లి జిల్లాలో నీడా స్వచ్ఛంద సేవా సంస్థ మానవతను చాటుకుంది. కనీసం రవాణా ఛార్జీలు, మందుల ఖర్చులు కూడా లేనటువంటి నిరుపేద డయాలసిస్ బాధితుల అష్టకష్టాలను చూసి చలించిపోయింది. పేదలకు ఏదో ఒక రకంగా తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న ధ్యేయం పల్లెల రమేష్ గౌడ్ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. గత సంవత్సర కాలంగా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కేవలం డయాలసిస్ బాధితుల కోసం మాత్రమే కాకుండా వైద్యం చేయించుకునేటువంటి నిరుపేద బాధితులకు తన సేవా సంస్థకు దాతల ద్వారా వస్తున్నటువంటి విరాళాలతో నీడా ఆరోగ్యమస్తు పెన్షన్ 500 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పెన్షన్ రూపంలో బాధితులకు ఈ సేవా సంస్థ ద్వారా అందిస్తున్నారు. రవాణా ఖర్చులు, మందుల ఖర్చులు కూడా నిరుపేద బాధితులకు ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా కోవిడ్ బాధితులకు ప్రతిరోజు ఆహారం అందిస్తున్నారు. స్వయంగా చూసిన మేము చెల్లించి నీడా స్వచ్ఛంద సంస్థ తరపున కొంతమంది పేదలకైనా నిరుపేదలకు సాయం చేయాలని తలచి మనం నీడా ఆరోగ్యమస్తు పెన్షన్ ప్రతి నెల 521 రూపాయి మనం ఇస్తున్నాము. సెప్టెంబర్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మార్చికి అయిపోయింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చి వరకు 1 ఇయర్ అగ్రిమెంట్తో మళ్ళీ ఈ పేషెంట్స్కి రిన్యువల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి సిద్దిపేటలో ఉన్నాము. ఈ సిద్దిపేటలో మనం 10 మంది పేషెంట్లకు వివిధ ప్రాంతాల నుంచి ఉన్న సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన నిరుపేదలకు ఈరోజు మనం 521 రూపాయి పెన్షన్ ఇస్తున్నాము. వీళ్లకు ఏప్రిల్ నుంచి మార్చి వరకు ప్రతి నెల 521 రూపాయి పెన్షన్ అందుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇంకా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు మేము ఇచ్చే స్తోమత లేదు, ఎంతో కొంతమందికి మాత్రం ఇవ్వగలుగుతున్నాం. ఇంకెవరైనా దాతలు ముందుకు వస్తే ఒక్క పేషెంట్, కనీసం ఒక్క దాత ఒక పేషెంట్ అయినా దత్తత తీసుకొని ఎవరైనా ముందుకు రండి, ఒక పేషెంట్కు సహాయం చేయండి. దాని ద్వారా వాళ్ళ ప్రాణాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే మనకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మా నీడా స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక చిన్న మనవి చేస్తున్నాము. ఎంతోమంది ఆసరా పెన్షన్లని, వితంతు పెన్షన్లకు సంబంధించి, తర్వాత ఆఖరికి HIV పేషెంట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. సో అలాగే వీళ్ళను కూడా ఎంతో ఆయాసంతో కనీసం కొద్ది దూరం కూడా నడవలేకుండా ఎన్నో బాధలు పడుతున్న ఈ పేషెంట్లు వారంలో 3 సార్లు డయాలసిస్కి వస్తున్నారు. వాళ్ళకు ఛార్జీలు, మందులు చాలా అవుతుంది. ప్రభుత్వం నుంచి డయాలసిస్ ఫ్రీగా అవి చాలా వసతులు ఉన్నా కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితితో ఇంకా ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకు కూడా అందరికి ఇచ్చేలాగా ప్రభుత్వం నుంచి కనీసం 2000 ఆసరా పెన్షన్ ఇవ్వాలని మనం ప్రభుత్వాన్ని కూడా మనవి కోరుతూ, ఇంకా ఈ పేషెంట్లకు, ఇలాంటి పేషెంట్లు ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నిరుపేదలకు ఖచ్చితంగా సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. అమ్మఒడి అందరికీ నమస్కారం. మా పేరు రమేష్, నీడా స్వచ్ఛంద. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మే 5 నుంచి విధించిన కర్ఫ్యూను మంచి ఫలితాలను ఇచ్చిందని సీఎం తెలిపారు. గుంటూరు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ వివేక్తో పాటుగా జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేసుల సంఖ్య తగ్గుతుండడంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతుందన్నారు. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, 20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని, గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగించాలని అన్నారు. ఫాలో కావాలి, ఫాలో అవుతూ ఉండాలి. మాస్క్ దగ్గర నుంచి శానిటైజర్స్ వాడటం దగ్గర నుంచి
చేతులు కడుక్కోవడం, మాస్కులు, ఇంట్లో భాగంగానే కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేస్తూ పోతున్నారు. ఇందులో whatever we are doing, that is testing, focused testing. That's very, very important. Especially గ్రామాలలో మనం ఏదైతే ఈ సర్వే కార్యక్రమాలు ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, దిస్ సర్వే కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి వారంలో హౌస్ టు హౌస్ సర్వేలో వెరీ ఫోకస్డ్ టెస్టింగ్ అనేది జరగాలి. సో దానికి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ది సర్వే యాక్టివిటీ ఎవ్రీ వీక్ కెన్ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఇస్ సంథింగ్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ టెస్టింగ్ అనేది ఎడాపడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరికంటే వాళ్ళకి టెస్టింగ్ చేయడం వల్ల లాభం ఉంది. సో ఎక్కడైతే నువ్వు టెస్టింగ్, ఎక్కడైతే మీరు సర్వే చేస్తారో హౌస్ టు హౌస్ సర్వే మీరు వీక్స్ ఉన్నాయి. అండ్ యూ నీడ్ టు పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి అంతర్గం మండలం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఇటీవల పర్యాటకులను బెదిరింపులకు గురిచేసిన 6 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి సెల్ ఫోన్, 2 బైకులు, 2000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అంతర్గం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ఏసీపీ ఉమేందర్ పాల్గొని సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బుగ్గ రామస్వామి ఆలయ ఆవరణలో ఇటీవల కొందరు యువకులు, మహిళలు స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో వారిని బెదిరించి నగదు, సెల్ ఫోన్ లాక్కున్నారు. మరుసటి రోజు 20,000 రూపాయలు తీసుకురావాలని, లేదంటే సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో బాధితులు అంతర్గం పోలీసులను ఆశ్రయించడంతో నిందితులని కుందనపల్లి గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు. 6 అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో ఒక 6 వ్యక్తులు ఒక 2 బండ్ల మీద వచ్చేసేసి మీరెవరు, మీరు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫోటో ఇట్లా తీసేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ ఫోను, తర్వాత 2,000 రూపాయలు గుంజుకొని, మీరు కనుక 20,000 రూపాయలు రేపు తెచ్చిస్తేనే మేము ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాం, లేకపోతే సోషల్ మీడియా పెడతామని చెప్పేసి బెదిరించినారు. దానికి సంబంధించి మనకు కంప్లైంట్ రాగానే ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత అది ఎవరు చేశారని చెప్పేసి మనం చుట్టుపక్కల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన బండి నెంబర్ల ద్వారా ఇలా మార్నింగ్ నాగలమ్మ గుడి దగ్గర అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని 6 పట్టుకున్నాము. ఇందులో 5 మేజర్లు, ఒకతను మాత్రం మైనర్ బాలుడు. ఈరోజు వీళ్ళందరినీ రిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఈ 5 ఎవరైతే మేజర్లు ఉన్నారో ఈ 5 మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. ఈ కేసును డిటెక్ట్ చేయడంలో తర్వాత ఎస్ఎస్ శ్రీధరు, తర్వాత టీఎస్ఏ మహేష్, కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ రామకృష్ణను వాళ్ళకు రివార్డు ఇచ్చి అభినందిస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కరోనా బాధితుల సహాయార్థం జిల్లా కేంద్రం దారుస్సలాంలో ఆక్సిజన్ కాన్సంట్రేట్ మిషన్లను ఏర్పాటు చేశారు. కరోనాతో బాధపడుతున్న వారు ఈ మిషన్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఈ మిషన్ను కేవలం ముస్లింల కొరకు మాత్రమే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుందని జిల్లా అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ తెలిపారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज दारुसलाम करीमनगर में मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से बैरिस्टर असदुद्दीन ओवैसी साहब के मशवरे से और उनकी हिदायत पर करीमनगर की जानिब से ऑक्सीजन कंसंट्रेटर जो मशीन है कोविड-19 के मौके पर कोरोना पेशेंट जो भी है वो लोग को हमारी मजलिस इत्तेहादुल मुस्लिमीन की MIM की जानिब से फ्री सर्विस दिया जाएगा। जो भी पेशेंट्स डॉक्टर्स के पास इलाज करा रहे, जिस किसी को भी ऑक्सीजन की ज़रूरत है, वो लोग हमारे से रब्त पैदा करें दफ्तर पे। हमारे MIM के कारपोरेटर से, हमारे MIM के वार्ड कमेटीज़ के ज़िम्मेदार प्रेसिडेंट्स एंड जनरल सेक्रेटरी, जॉइंट सेक्रेटरी से वो लोग से कंट्रैक्ट करके ये मशीन लेके जा सकते। जब तक उनकी सेहत अच्छी होएंगी, ऑक्सीजन की जब ज़रूरत नहीं रहेंगी, तो फिर हमारे पास से टेक्नीशियन आके डेली सर्विस
देंगे विदाउट 1 NP। इसमें एक पैसा भी नहीं लिया जाएगा। हो सके ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఆర్ నగర్లో నూతన పోలీస్ స్టేషన్ భవనం ఏర్పాటు ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. రామ్ గోపాల్పేట కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు ఆశా వర్కర్లకు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలో జీవీఎల్ మీడియా సమావేశం. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. పరిగి పట్టణంలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం దందా. 22 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం, 2 అరెస్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.